ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ఒకప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ చూసాం, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేసి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరే కానీ మెయిన్ సెంటర్స్లో కానీ హోల్డింగ్స్ చూసాము. బాగా హల్చల్ అయ్యాయి అప్పుడు ఆ హోల్డింగ్స్. మళ్ళీ ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది బాగా ట్రెండీ నడుస్తుంది, బాగా వ్యాపిస్తుంది అని చెప్పేసి నాకో సంస్థ తెలియజేసింది. అంటే ఒక్కసారి మనం దాని గురించి వివరాల్లోకి వెళ్తే, ఎందుకు ఐటీ ఇండస్ట్రీలో ఎయిడ్స్ అనేది ప్రబలుతుంది అంటే? కొంతకాలం ఎయిడ్స్ అనేది భారతదేశాన్ని గజగజలాడించింది. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడించింది. మందు లేని ప్రాణాంతకమైన జబ్బు ఎయిడ్స్ అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని పెట్టారు. దానికి మందు కూడా లేదు ఆ టైం లోపల. దాని ప్రివెన్షన్ కాస్త అవకాశాలు ఉన్నాయి, కానీ ఒకసారి అది వచ్చిన తర్వాత జీవితాంతం దానికి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్లే కాదు, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా ఆ రకంగా సఫర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేది చాలా పెద్దది. భయపడిపోయారు, వణికిపోయారు. అంతకుముందు వ్యభిచారం చేస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వ్యభిచారం మానేశారు. అంటే వృత్తిలోకి వెళ్లకుండా చాలా మంది వృత్తి చేసేవాళ్ళు మానేశారు. దాన్ని ఉపయోగించుకునే పురుషులు కూడా ఎవరుతున్నారో వాళ్ళు కూడా తగ్గిపోయారు. అలాంటి దానికన్నా ఎక్కువగా బంధుత్వానికి, బాంధవ్యానికి ఎక్కువ విలువించి మ్యారేజెస్ కూడా ఎక్కువ చేసుకోవడం సిద్ధపడి లేట్ మ్యారేజ్ కాకుండా జాగ్రత్త పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మెల్లమెల్లగా అసలు ఎయిడ్స్ అంటే భయం పోయింది. ఎక్కడ లేదు ఎయిడ్స్, మొత్తం రూపుమారిపోయింది. బయట ఎక్కడ కనబడటం లేదు, హోర్డింగ్స్ లేవు, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఇంకా స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఎయిడ్సే లేదు అనేటువంటి ఒక భావనకి చాలా మంది వచ్చేసింది. దీంట్లో రెండు రకాలైన వాళ్ళు మాత్రం ఇప్పుడు దీంట్లో మనకు కనబడుతున్నారు. ఒకటి ఐటీ రంగంలో పనిచేసేటువంటి టెక్ కంపెనీస్లో పనిచేసేటువంటి ఎక్కువ మంది ఎంప్లాయీస్. రెండోది ఏమిటంటే కూలీ లేబర్ ఎవరుతున్నారో వాళ్ళు. ఈ ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. మొదటగా మనం చూడాల్సింది హెచ్ఐవి ఎయిడ్స్ అని రెండు ఉన్నాయి. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. చాలా మంది ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ అనుకుంటారు. కాదు, హెచ్ఐవి అనేది మొట్టమొదటి మన శరీరంలో ప్రవేశించే ఒక వైరస్. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. అంటే శరీరంలో రోగాలు వచ్చినప్పుడు మన తెల్ల రక్త కణాల లోపల పోరాటం చేసేటువంటి సైనికులు లాంటి కణాలు ఉంటాయి. దాంట్లో ఆ రోగంతో పోరాడతాయి, రోగం రాకుండా అడ్డుపడతాయి, జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం. అలాంటప్పుడు వీలైనంత వరకు ఎక్కువ రోగాల్ని చంపేస్తుంది, రానియకుండా పూర్తిగా ప్రివెన్షన్ తీసుకుంటుంది. దాన్ని రోగ నిరోధక శక్తి అంటారు. ఈ రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేసి సులభంగా శరీరంలోకి రోగాలు ప్రవేశించడానికి అవకాశం కల్పించేదాన్ని హెచ్ఐవి అంటారు. ఈ హెచ్ఐవి తర్వాత లాస్ట్ స్టేజ్ ఏమిటంటే, హెచ్ఐవి పూర్తిగా మన శరీరంలో పాకిపోయి మన దగ్గర తెల్ల రక్త కణాలు పనిచేయని పరిస్థితి ఏర్పడి అసలు మనకు పోరాటమే చేయలేని పరిస్థితి ఏర్పడి రోగాలు ఏ దానికైనా మనం డోర్ తీసి ఓపెన్, ఏ చిన్న రోగమైనా జ్వరం కానీ దగ్గు కానీ ప్రతి ఒక్కటి ప్రవేశించి అక్కడి నుంచి ఎంత పెద్ద రోగమైనా మన శరీరంలో ప్రవేశించడానికి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి మన దగ్గర లేనప్పుడు ఏ రోగమైనా ప్రవేశిస్తుంది. అన్ని రోగాలు ప్రవేశించడం అంటే ఇక మన జీవితం అసలు దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు, పూర్తిగా అయినప్పుడు రకరకాల క్యాన్సర్లు, రకరకాలైనటువంటి జబ్బులు మన శరీరంలో ప్రవేశిస్తాయి. అది ఎయిడ్స్. అంటే మన శరీరంలో ఉండే ఏ భాగాన్ని పనిచేయడానికి వీలు లేకుండా పూర్తిగా మనం నిర్వీర్యం చేసేసి మన బలాన్నంతా తీసేసి మనం మరుగుజ్జులాగా పడిపోయే పరిస్థితి, ఈ దేనికి పనికిరాని పరిస్థితిలో ఉండడానికి అన్ని సంసార సుఖాలన్నింటి త్యజించాల్సిన పరిస్థితి, రేపొద్దున బిడ్డలు పుడితే ఆ బిడ్డలు కూడా ఇది వ్యాపించేటువంటి పరిస్థితి, ఇలాంటి స్థితికి తీసుకొస్తుంది మనిషిని. అది ఎయిడ్స్ అనేటువంటి మొదటి స్టేజ్. రెండో స్టేజ్. ఈ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని ఆపడానికి మార్గాలు చాలా ప్రివెన్షన్ తీసుకున్నారు, చాలా ప్రివెన్షన్ కంట్రోల్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఐటీ రంగాన్ని మనం తీసుకుందాం. ఐటీ రంగం లోపల విపరీతమైన జీతాలు ఉండడం వల్ల డబ్బులు లక్షల కొద్ది సంపాదించే అవకాశాలు ఏర్పడ్డాయి. కొన్ని ఖర్చు కూడా అదే రకంగా పెట్టడం ప్రారంభించారు. ఎక్కడైతే ఐటీ పెద్దగా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రెంట్స్ విపరీతంగా ఉంటాయి. వాళ్ళు ఒక మామూలుగా ఉండడానికి ఒక చక్కటి పోర్షన్ తీసుకోవాలన్నా కూడా దాంట్లో 50% శాలరీస్కి 50,000 నుంచి 1,00,000 దాకా ఓన్లీ రెంట్కే పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హాస్టల్స్ లాంటివి కూడా అక్కడ 30,000, 40,000, 50,000 రూపాయలు ఛార్జ్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెండోది ఏంటంటే చాలామంది దీంట్లో లేట్ మ్యారేజ్ చేసుకోవడం, తొందరగా పెళ్లిళ్ళు చేసుకోకపోవడం, లేట్గా మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. లేట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మరి అప్పటిదాకా శారీరకంగా ఇవాళ రేపు ఏంటంటే, ఒకప్పుడు చిన్న వయసులో మ్యారేజ్ చేసేవాళ్ళు. చిన్న వయసులో మ్యారేజ్ చేయడం వల్ల ఏంటంటే కోరికలు ఏమైనా బయలుదేరినా కూడా వాటిని తీర్చుకోవడానికి ఒక అవకాశం స్త్రీకి పురుషునికి భగవంతుడు కల్పించారు. మన కాన్స్టిట్యూషన్ కూడా కల్పించింది. కానీ 18 years లోపల మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పినప్పుడు కొంత పురుషులైతే 21 years దాకా మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేని చట్టాలు వచ్చిన తర్వాత అక్కడితో ఆగట్లేదు. చదువులు అయ్యేప్పటికే దాదాపు 20-25 ఏళ్ళు 25 years దాకా చదువులకే పడుతుంది. ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళి సెటిల్ కావాలంటే ఇంకొక 5 ఏళ్ళు దాకా పడుతుంది.
30 ఏళ్ల తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి కానీ 30 లోపలే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి తప్పలేదు. ఈ 25-30 ఏళ్ళు అంటే నీకు 15 ఏళ్ళకే ఊహ వచ్చే పరిస్థితి. ఇవాళ మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి. ఇట్లా క్లిక్ చేయగానే రకరకాలైనటువంటి ఫోన్ వీడియోస్ అట్లాంటివన్నీ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత చుట్టూ ఉండే సినిమాలు కానీ టీవీలు కానీ ఇప్పుడు అన్నీ బయలుదేరినాయి. టీవీ ఛానల్స్లో కూడా ముద్దులు పెట్టుకోవడం చాలా కామన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇవాళ 7 ఏళ్ల పిల్లాడు 10 ఏళ్ల పిల్లలు కూడా దీని గురించి తెలిసిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు చిన్న వయసు నుంచే ఈ రకమైనటువంటి వాళ్ళకి సంసార సుఖాల మీద ఆలోచన ఒక రకంగా రావడం వల్ల తొందరగా అవి మనసులో ప్రవేశిస్తుంది. తొందరగా ప్రవేశించిన వాటిని లేటుగా తీర్చుకోవడానికి ప్రయత్నంలో మధ్యలో గ్యాప్ దాదాపు 10-15 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. ఈ 10-15 ఏళ్ళు దీన్ని తీర్చుకోవడం ఎట్లాగన్నప్పుడు వాళ్ళకి కనిపించినట్టు మంచి ఆలోచన ఏంటంటే కో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒక కొత్తగా పద్ధతి కనిపెట్టారు. ఏంటి, ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళు కానీ ఒకే రంగంలో పనిచేసేవాళ్ళు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ ఒక అబ్బాయి 2 అమ్మాయిలు కానీ 2 అబ్బాయిలు ఒక అమ్మాయి కానీ ఇలా రకరకాలుగా 2, 3, 4 వీలైతే ఇంకా పెద్ద గ్రూపు వాళ్ళ సైజుని బట్టి వాళ్ళ సంఖ్యను బట్టి ఎంత సైజు తీసుకోవాలో ఒక పెద్ద బిల్డింగో లేకపోతే ఒక మంచి పోర్షన్లో తీసేసుకొని దానికి ఎంతైనా వాళ్ళు అడ్వాన్స్ పే చేసి తీసుకొని చక్కగా వంట మనిషిని వాళ్ళని పెట్టుకొని వాళ్ళు లేదా వాళ్ళే స్వయంగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ పనులు చేసుకుంటూ అలా జీవన విధానాన్ని ఏర్పరచుకున్నారు. మరి అక్కడితోటి ఆగిపోయే అవకాశం ఉందా? ఒకసారి ఒకే రకంగా ఒక కోలివింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒకరి గురించి ఒకరు గమనించుకోవడం మొదలవుతుంది, ఒకరి మీద ఒకరి ఆకర్షణ పెరగడం మొదలవుతుంది. దాన్ని తీర్చుకోవడానికి కూడా ఆటోమేటిక్గా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి. ఎవరు వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు లేరు. పెద్దవాళ్ళ భయభక్తులు వాళ్ళకి ఏమి ఉండవు. అక్కడ సంపాదన చేస్తున్నారు. ఎప్పుడైతే సంపాదన ఆర్థిక స్వాతంత్రం వచ్చిందో మనుషుల మీద ఆటోమేటిక్గా పెద్దవాళ్ళకి సంబంధించిన పెత్తనం తగ్గిపోతుంది. ఎందుకంటే గట్టిగా అంటే వాడే అసలు డబ్బులు పంపించకుండా ఆపేసేస్తే వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా పోతాయని భయం ఉంటుంది వాళ్ళకి. స్వతంత్రం ఉంది, నాకేం సంబంధం లేదు, నేను స్వతంత్రంగా బతుకుతానని చెప్తే మనం ఏం చేస్తాం? అందువల్ల స్వేచ్ఛకు వదిలిపెట్టారు. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరిగిన ఐటీ నిపుణులు చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళు కో లివింగ్ రిలేషన్షిప్ లోపల విపరీతమైనటువంటి శృంగార కోరికలు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఒక బ్యాచే కాకుండా బ్యాచ్లు మార్చుకోవడం కూడా పెడతారు. ఈ రూమ్లోంచి వీళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, ఆ రూమ్లో వాళ్ళు ఈ రూమ్లోకి వస్తారు. ఇలాగా కో లివింగ్ రిలేషన్ లోపల ఎంతమందినైనా మార్చుకునే అవకాశాలు వాళ్ళకి ఏర్పడుతున్నాయి. అంటే పెళ్లి కాకముందే తమ కోరికలన్నీ తీర్చుకొని సంతృప్తి పడటం, రెండోది తమ డబ్బులు కూడా అందరు కలిసి పంచుకోవడం, వాళ్ళ ఖర్చులన్నీ కలిసి పంచుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఓ 30 ఏళ్ల తర్వాత 35 ఏళ్ల తర్వాత ఎవరో అప్పుడు నచ్చిన వాళ్ళు లేకపోతే అవకాశాలు ఉన్నవాళ్ళు పరిస్థితిని బట్టి పెద్దలు చూసిన సంబంధం ఏదో ఒకటి చేసుకొని స్థిరపడతాం. పెళ్ళి అనేది పిల్లల్ని కనడానికే తప్ప పెళ్ళి అనేది సంతోషానికి ఆనందానికి కాదు సూచన అనే భావానికి వచ్చి ఈ పరిస్థితి తీసుకుంటున్నాం. కాబట్టి ఐటీ రంగం లోపల విపరీతమైన హెచ్ఐవి పెరిగిపోయింది. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండటం వల్ల ఈ జాగ్రత్తలు కూడా తీసుకునేటట్టు చాలా తక్కువ. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెచ్ఐవికి దారితీస్తుంది, హెచ్ఐవి ఎయిడ్స్కి దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎయిడ్స్ పెరుగుతోంది, ఎక్కడ పెరుగుతోంది, ఏ రంగాల్లో పెరుగుతుందని చెక్ చేస్తే 2 రంగాల్లో పెరుగుతుందని కనబడుతుంది. ఒక రంగం ఐటీ రంగం అనేది క్లారిటీ వచ్చింది. ఇక రెండో రంగం ఏంటంటే రోజు కూలీలు, లేబరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ కింది వర్గాల్లో నిమ్న వర్గాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే వాళ్ళు సంచార జీవులు, ఒక దగ్గర ఉండరు, స్థిరంగా రకరకాల ప్లేస్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పని ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. లేడీస్ ఒకవైపు పనికి వెళ్తారు, మగవాళ్ళు ఇంకో దగ్గర పనికి వెళ్ళిపోతారు. పెళ్లి కాని పిల్లలు కూడా పనికి వెళ్తుంటారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ గ్రూప్ లీడర్స్ లాంటి వాళ్ళు, మేస్త్రీలు అంటారు, లీడర్స్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. దాంతోపాటుగా పనిచేసే యజమానులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత పక్కన వాళ్ళతో పాటు పనిచేసే మిగతా వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అక్కడ పెద్దగా ఇట్లాంటి వాడికి పెద్ద పట్టింపులు ఉండవు. మ్యారేజ్ కూడా అట్లాగే జరిగిపోతుంటాయి. పెళ్ళైన వాళ్ళని కూడా ఒక్కోసారి లోపరుచుకునే ప్రయత్నం, అంటే వాళ్ళకి శీల సంపద లేదని నేను చెప్పలేము, కానీ వాళ్ళకున్న ఆర్థిక బలహీనతలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వంచడం, వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసే శక్తులు ఎక్కువ ఉంటాయి. వీటిలోంచి కూడా బయటపడి కొంతమంది తన జీవితాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఇట్లాంటి వాటిల్లో బలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా బలవడం వల్ల అక్కడ కూడా ఎయిడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. రెండోది వాళ్ళకి అసలు ఎలా ప్రివెంట్ చేయాలో కూడా పెద్దగా తెలియదు. వాళ్ళకి చదువు సంఖ్యలు ఎక్కువ లేవు కాబట్టి ప్రివెంట్ చేయడం కూడా తెలియదు. ఈ ప్రివెన్షన్ తెలియకపోవడం కూడా చాలా బలైపోయి హెచ్ఐవికి ఎయిడ్స్కు దారితీస్తున్నది. ఆ రకంగా ఈ 2 రంగాల్లో ఎక్కువ కనబడుతుంది. దీన్ని వెంటనే మనం జాగ్రత్త తీసుకోకపోతే దీని ప్రభావం మొత్తం సమాజం మీద పడే అవకాశం ఉంది. మళ్ళీ భారతదేశంలో పులి రాజ్యాలకు సంబంధించినటువంటి హోల్డింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాజాన్ని మళ్ళీ అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఐటీ రంగం మేల్కొలాలి. అలాగే లేబర్ సెక్షన్స్ లోపల వాళ్ళకి దీని గురించి పూర్తి అవగాహన కలిగే ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. వీళ్ళకి సపరేట్ క్లాసులు తీసుకోవాలి, వాళ్ళని సంసిద్ధులు చేయాలి, వాటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకునే అవకాశం మనకు ఉంది. థ్యాంక్ యూ.